హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము. ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో మన విషయాలన్నీ పంచుకోవటం, దేవుని దగ్గర విచారణ చేయటం, దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోవటం, దేవుని యొక్క చిత్తమును గ్రహించటం. ఇలాగా ప్రార్థన అంటే ఏదో మన అవసరతల కొరకు ప్రార్థించటం కాదు, మన అవసరతల గురించి ఆయన దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించటం కాదు. ప్రార్థన అంటే తన చిత్తము జరిగించటానికి, దేవుని యొక్క ఆలోచన కొరకు, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, దేవుని యొక్క ఆలోచనను కనుక్కోవడానికి, క్యాచ్ చేయడానికి మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక, అవసరం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, జబ్బులు వచ్చినప్పుడే ప్రార్థన కాదు, కొట్లాటలు అయినప్పుడే ప్రార్థన కాదు, పరీక్షలు ఉన్నప్పుడే ప్రార్థన కాదు, భయాలు కలిగినప్పుడే ప్రార్థన కాదు, రకరకాల సమస్యలు ఉన్నప్పుడే ప్రార్థన కాదు, ఒత్తిళ్ళు ఉన్నప్పుడే ప్రార్థన కాదు, ప్రమోషన్స్ కోసమే ప్రార్థన కాదు. ప్రార్థన అనేది దేవునితో నీకు ఉండేటువంటి ఒక అనుబంధం, ఒక సత్సంబంధం, ఒక వ్యక్తిగా ఆయనతో మాట్లాడుతూ ఆయన ఆలోచన వెంట నడిచేటువంటిదిగా ఉండాలి ప్రార్థన అంటే. దేవుని సంగమ, ఈరోజు నా ప్రార్థన అంటేనే అర్థాలన్నీ మారిపోయినాయి. కానీ ఈరోజు నా తెలుసుకో, ప్రార్థన అంటే ప్రభు యొక్క ఆత్మ ఏమి ఆశిస్తుంది నీ పట్ల, ఏమి ప్రభు యొక్క ఆలోచన ఏముంది నీ పట్ల, అది తెలుసుకొని తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు యేసయ్య ఎంతగా తగ్గించుకొని ఆయన ప్రణాళిక వెంట వెళ్ళి వచ్చిన పని, తండ్రి చిత్తము, తండ్రి ఏదైతే అప్పగించిన ఆ పని సవ్యంగా సక్రమంగా జరిగించి, పరిశుద్ధంగా జరిగించి ఆయన యొద్దకు, తండ్రి యొద్దకు యేసయ్య ఎలా వెళ్ళారో నువ్వు కూడా ప్రార్థన బలముతో, ప్రార్థన శక్తితో యేసయ్య చూపిన మాదిరిని కనిపెట్టుకొని దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారుగా ఈ ప్రార్థన మీకు సహాయం చేస్తుంది. ప్రార్థిస్తున్నారా? కుటుంబాల్లో ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థనలకు వెళ్తున్నారా? ప్రార్థన ఉండాలండి. ప్రార్థన ధూపాలు ప్రతి ఇంట్లో లేగాలి. ప్రార్థన ధూపం పైకి వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు దేవదూతలు తీసుకెళ్ళి ప్రభు దగ్గర ఉంచుతా వస్తారు. పైకి కిందికి దిగుతున్న దేవతలు దేనికి గుర్తు అంటే నీ ప్రార్థనలను మోసుకుపోతూ ఉన్నాయి, జవాబులు తీసుకొని వస్తూ ఉన్నాయి. దేవుని సంగమ, ఈ రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు సమయం చూసుకొని 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన, అర్ధగంట ప్రార్థన, అంతకంటే ఎక్కువ చేయలేకపోతూ ఉన్నారు. భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేస్తూ 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 ఎన్ని గంటలు అలా గడిపేవారు. ఆయన మోకాళ్ళు ఉన్న చోట ఆ బండకున్న గుంతలు పడినాయండి. ఆయన మోకాళ్ళు ఉండే ఆ బండనే అరిగిపోయింది. కానీ ఆయన దేవునితో మోకాళ్ళు వేసి ప్రార్థించేటువంటిది జరుగుతానే వచ్చింది. ఒక దైవజనుని యొక్క ప్రార్థనా శక్తి నువ్వు చూసినప్పుడు, విన్నప్పుడు నేర్చుకోగలిగేటువంటి మనస్తత్వంతో నింపబడాలి. దేవుని సంగమ, ప్రార్థిస్తున్నావా? కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావా? కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నావా? నీ ఇంట్లో ఉన్న తాగుబోతులకు విడుదల కొరకు ప్రార్థిస్తున్నావా? వ్యభిచారుల కొరకు ప్రార్థిస్తున్నావా? దొంగల కొరకు ప్రార్థిస్తున్నావా? బంధువులు బలగాలలో ఉన్నటువంటి రక్షణ లేని విగ్రహారాధికులుగా ఉన్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నావా? బాప్తిసం తీసుకొని వారు మారేటట్టుగా వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నావా?
సినిమాలు చూసేటోళ్ళ కొరకు ప్రార్థిస్తున్నావా? నీ వాళ్ళ కొరకే. బయటంతా ఫస్ట్ కాదు, ఫస్ట్ నీ ఇంటిని మార్చు. నీ ఇంటిని పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో అలాంటి రీతిలో నీ ఇంటిని మార్చు. దేవుని బిడ్డలారా, ఫస్ట్ నీ ఇంటి సభ్యులు, వారి గురించి కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర చేసినప్పుడు కృప వారి పట్ల విస్తరిస్తూ వస్తుంది. కృప వారి పట్ల విస్తరించినప్పుడు వారికి ఏదో ఒక సమయంలో, అనుకూల సమయంలో వాళ్ళు రక్షణ పొందే అవకాశం ఉంది. మీ ప్రార్థనను బట్టించి దేవుడు వారిని విడిచిపెట్టువాడు గాక, వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రార్థన చేసే బిడ్డలుగా మార్చబడండి. ప్రార్థించండి. ఒక సమయం ఏర్పాటు చేసుకొని, అన్నం తినడానికి సమయం ఉంది, డ్యూటీకి వెళ్ళడానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఇస్తూ ఉన్నారు. సెల్లుకు సమయం ఇస్తారు, ఫ్రెండ్స్కు సమయం ఇస్తున్నారు, బయటికి చిట్చాట్ చేయడానికి వెళ్ళడానికి సమయం ఇస్తున్నారు, వాకింగ్కి సమయం ఇస్తున్నారు. శరీర సంబంధమైన వాటికి ఒక టైమింగ్ పెట్టుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా దేవునితో కొంత సమయం కొరకు మీరు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని దేవునితో గడిపేవారుగా ఉండాల. దేవుని దగ్గర మోకాలు వేసేవారుగా ఉండాల. దేవుని దగ్గర ఆలోచన తీసుకునేవారుగా ఉండాల. దేవుని దగ్గర విచారించేవారుగా ఉండాల. హల్లెలూయా. ప్రార్థించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి దినము కొర్నేలి ప్రార్థిస్తూ వచ్చాడు. తర్వాత అబ్రహాము ప్రార్థించారు, మోషే ప్రార్థించారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే భక్తులందరూ కూడా ప్రార్థిస్తూ వచ్చారు. ప్రార్థనలకు జవాబులు కూడా పొందుకున్నారు. దానియేలు ప్రార్థించాడు, దావీదు ప్రార్థించారు, యెహోషువ ప్రార్థించారు. అనేక సమస్యలలో నుండి విడుదల పొందడానికి కూడా ప్రార్థన ఎంతగానో అవసరం. కాబట్టి అనేక మంది భక్తుల ప్రార్థనలు మనము బైబిల్లో చదివినప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా ఒక ప్రార్థన సమయాన్ని ఎన్నుకొని ఆ సమయంలో ఖచ్చితంగా మోకాలు వేసే బిడ్డగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుడు నీతో అలాగా ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదామవ్వల దగ్గరికి ఎలాగ చల్లపూట వచ్చినారో అలాగే ఈ రోజు వరకు కూడా దేవుడు ప్రార్థించే వాళ్ళ గృహాలకు వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ రోజున విడిచిపెట్టకుండా వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో కలిసి వాళ్ళతో సహవాసంలో ఉన్న దేవుడు ఈ రోజున నీ ఇంట్లో కూడా ఒక ప్రార్థన ధూపంగా నువ్వు చేస్తే, ప్రార్థనను ధూపంగా చేస్తే ప్రభువు నీ దగ్గరికి వస్తారు. ఆయన మాట్లాడతారు. ఆయన నీ ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. ప్రతి సమస్య నుండి విడిపించి ధైర్యపరిచి ముందుకు కొనసాగిస్తాడు. ముఖ్యంగా మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది లేదు. ఏదో ఒక రోజున మరణించాల్సిన వాళ్ళమే. పరలోక పట్టణానికి కదా మరో వారసులము. కాబట్టి ఆ పరలోక పట్టణం చేరే వరకు దేవునితో మాట్లాడుతూ, దేవుని దగ్గర విన్నవిస్తూ, దేవుని యొక్క సహవాసంలో ఎదుగుతూ, ఆయన మాటల ద్వారా ధైర్యపరచబడుతూ రాకడకు సిద్ధపడాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు దయచండి, నెమ్మది దయచండి. ప్రార్థించే మనసు, స్తుతించే మనసు, ఆరాధించే మనసు దయచండి. కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థనా పరులుగా మార్చబడే కృప దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రేస్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.